ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి. దాన్ని తక్కువ చేసి చూడడం కానీ, మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు. అమ్మతనమునందు ఆడతనం ఉండదు. అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు. మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళినట్టు అపవిత్ర భావన పటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన. అంత గొప్పది అమ్మా అన్న శబ్దం. ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్తనములు. భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఆకలేస్తోంది పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది. కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది. బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు. అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు. ఆ పరదేవతానుగ్రహం. అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది. కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు. అమ్మతనం అమ్మతనమే. అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి. ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి. నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం. బట్